దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జూలై 3 అనేది భారతదేశపు క్రైస్తవ దినంగా మనము సెలబ్రేట్ చేసుకోవటానికి గవర్నమెంట్ అధికారికంగా మనకు మరి ఈ దినాన్ని ఒక ప్రత్యేకపరిచినట్లుగా మనము చూడగలము. మరి దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు క్రైస్తవులు ఈ దినాన్ని మరి ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, మరి అపోస్తులుడైన థామస్సు మన దేశానికి వచ్చి ప్రాణ త్యాగం చేసిన రోజు. ఆయన 52 ఏడీలో మన దేశానికి వచ్చాడు. 72 ఏడీలో మరి ఆయన హతసాక్షి అయ్యాడు. కేరళ ప్రాంతంలో చెన్నైలో ఆయన హతసాక్షి అయ్యాడు. అందును బట్టి దానిని చారిత్రాత్మకమైన సంఘటనగా మరి గవర్నమెంట్ గుర్తించి మరి యొక్క జూలై 3 ని ఇండియన్ క్రిస్టియన్ డేగా గుర్తించింది. అంతేకాదు మరి ఆయన జ్ఞాపకార్థంగా ఒక స్టాంపు కూడా విడుదల చేయబడింది. ప్రతి ఒక్క మరి ప్రత్యేకమైన సంఘటనకు మన దేశంలో ఒక స్టాంపు విడుదల చేయట ఆనవాయితీ. మరి ఆ విధంగా మరి ఈయన యొక్క సేవలను మరి థామస్ యొక్క సేవలను గుర్తించి మరి భారతదేశ ప్రభుత్వము మరొక స్టాంపు కూడా రిలీజ్ చేయటం జరిగింది. అధికారికంగా క్రిస్టియన్ డే అని కూడా మరి రిలీజ్ చేయటం జరిగింది. ఈ దినము సెలవు దినంగా కూడా పరిగణించాలని మరి అనేక క్రైస్తవ సంఘాలు కూడా కృషి చేస్తున్నట్లుగా మనము చూడగలము. మరి ఆయన చనిపోవటం ద్వారా మరి ఇక్కడ భారతదేశంలో మరి గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే గాని తిరిగి మరి అది మొలకెత్తి మరి విస్తారమైన పంటగా మార్చబడదు. మరి మొదటి శతాబ్దంలోనే మరి మరి మన దేశానికి క్రైస్తత్వం వచ్చిందండి. కానీ ఇంతవరకు కూడా భారతదేశంలో క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉందంటే గనక అదే 2% చూపిస్తారు. 1950s మరి సెన్సస్ లో తీయబడినటువంటి ఆ లెక్కలే, ఆ గణాంకాలే ఇంతవరకు కూడా 2% ఉన్నట్లుగా చూపిస్తా ఉన్నారు. కానీ వాస్తవం అది కాదు. దాదాపు 20-25% వరకు కూడా భారతదేశం యావత్తు కూడా క్రైస్తవులు ఉన్నారు. మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మరి అనేక ప్రాంతాలలో క్రైస్తవులు ఉన్నారు. ప్రభుత్వము దీనిని మార్చివేసి మరి ఆ యొక్క లెక్కలను తారుమారు చేసి చూపిస్తా ఉన్నది. కానీ ఎంతమందికి మరి సువార్త అందించబడిందో అప్పటి నుంచి ఇంతవరకు ఎంతమంది భారతదేశంలో క్రైస్తవులయ్యారో వారందరి దేవుడు కలిగిన కృప, ఆ ప్రణాళిక, చిత్తం కొరకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భారతదేశము విభిన్న జాతుల మరి సంస్కృతుల సమ్మేళనము, ప్రజాస్వామ్య దేశము. ఇందులో మరి ప్రభుని అంగీకరించటానికి వివిధ మతాల వారు, జాతుల వారు, కులాల వారు మరి ధనిక పేద తేడా లేకుండా ప్రభుని అంగీకరించారు. మరి వారందరికీ ప్రభు అనుగ్రహింప చేసిన రక్షణ బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందులో మనము కూడా ఉన్నాం, మన కుటుంబాలు కూడా ఉన్నాయి. అందును బట్టి దేవునికి ప్రణమిల్లుతున్నాను. హల్లెలూయా. ప్రభు సువార్త ఈ యొక్క చీకటి మరి దేశానికి రాకపోతే, మూఢ నమ్మకాలతో రకరకాలైన మరి విధానాలతో సనాతన ధర్మాలతో నిండిన మన దేశానికి ఈ సువార్త రాకపోతే మరి మనము ఏమైపోయే వాళ్ళము? ఇంకా చీకటిలోనే మగ్గేవాళ్ళము, తృణీకరించబడిన ప్రజలుగా ఉండేవాళ్ళము, మరి ఇంకను వెలివేయబడిన స్థితిలో ఉండేవాళ్ళము. కానీ దేవుని కృప భారతదేశం మీద ఆయన వెలుగు పడుట ద్వారా తన సేవకుడను, తన యొక్క శిష్యుడను పంపించుట ద్వారా
భారతదేశానికి సువార్తమానము వచ్చింది. మరి రక్షింపబడటానికి దేవుడు మన దేశంలో ఉన్న ప్రజల మీద కనికరము చూపించాడు. దేవుని ప్రేమ ఏదో కొద్ది మంది మాత్రమే రక్షింపబడాలని కాదు గాని ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. మరి అందరూ కూడా సువార్త విని మరి ప్రభుని అంగీకరించి ఆయన పిల్లల మరి గుంపులో చేర్చబడటానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తన కృప అనుగ్రహింప చేయును గాక. ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి క్రైస్తవుడికి నా శుభములు తెలియచేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మన డైలీ పోర్షన్ లోకి వస్తే గనక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మరి యోహాను భక్తుడు దేవునిలో పుట్టుట, దేవుని పిల్లలు ఆయనను వెంబడించేవారు ఎలాగున ఉంటారు, మరి ఆయనకు మరి వ్యతిరేకుడైన మరి సాతాను వానికి సంబంధించిన వారు ఎలా ఉంటారు అనే విషయాలు, చీకటి వెలుగు, ప్రేమ ద్వేషము, మరి ఈ మాటలన్నీ చెప్తూ ఆయన మరి లోతైన అనుభవంలోకి ఆనాడున్న సంఘాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. మనతో కూడా మాట్లాడుతున్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఈయన. ఒకటి దేవుని పిల్లలు, రెండవదిగా అపవాది పిల్లలు. మరి ఒకటి నీతిని జరిగించని వాడు, రెండవదిగా సహోదరుని ప్రేమింపని వాడు. మరి వీళ్ళు ఎలాగున్నారు, వీరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఈ యొక్క ఈ స్టేట్మెంట్ ప్రకారంగా దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు, నీతిని జరిగించని వాడు ఎవడు, మరి దేవుని ప్రేమింపని వాడు ఎవడు, సహోదరుని ప్రేమింపని వాడు ఎవడు, వారి యొక్క జీవితము ఎలాగుంటది, మరి ఇందులో నుంచి ఈ వాక్యంలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలని మరి భక్తుడు చెప్తున్నాడో మనము ధ్యానిద్దాము. దీని ద్వారా, దీనిని బట్టి అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న క్లాస్ పెడతా ఉన్నాడు. దేనిని బట్టి? అంతకుముందు మనం ధ్యానించిన వాక్యములో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, దేవుని మూలముగా పుట్టినవాడు కనుక వాడు పాపము చేయజాలడు అని మనము ధ్యానించాము. దీనిని బట్టి, దేనిని బట్టి? దేవుని బీజము కలిగిన వారు పాపము చేయరు గనక పాపము చేయని వారిని బట్టి, దీనిని బట్టి మనము తెలుసుకొనగలము. ఏం తెలుసుకొనగలము? దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో. ఈ 2 పదాలు మరి ఆధ్యాత్మికమైన స్పష్టమైన విభజనను మనకు చూపిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఆధ్యాత్మిక యుద్ధము, నైతిక ద్వంద్వవాదము గురించిన ఈ యొక్క విస్తృత గురించి ఈ బైబిల్లో ఈ రాయబడిన ఏది మొదటి నుంచి దేవుడు అపవాదిన రాయబడిన విషయాల గురించి మరి ఇక్కడ స్పష్టత ఇవ్వబడుతున్నట్లుగా చూడగలము. మరి ప్రభు యోహాను సువార్త 8:44లో కొద్ది మంది అపవాదికి సంబంధించిన వారు అని చెప్పేసి అక్కడ కొద్ది మంది గురించి ఆయన సూచిస్తారు. మీ తండ్రి అపవాది, వాడు దురాశలే మీరు నెరవేర్చగోరుతున్నారని మరి కొద్ది మంది గురించి మాట్లాడతారు. మరి ఆదికాండము 3:15లో స్త్రీ సంతానము, తర్వాత వచ్చేసి సర్ప సంతానము అనే మాటలు కూడా అక్కడ మాట్లాడినట్లుగా చూడగలము. అంటే దేవునిని మరి అనుసరించని వాడు, దేవుని ఆజ్ఞలు పాటించిన వాడు, దేవుని ప్రేమించని వాడు, మరి వాడు ఎలాగుంటాడు? వాడు అపవాది పిల్లగా గుర్తించబడతాడు. దేవుని పిల్లలు అయితే గనక దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన మాట వింటూ, ఆయన కనుసరల్లో ఉంటూ, ఆయనను కొనియాడుతూ,
ఆయన మార్గములో నడిచేవాడుగా ఉంటాడు. దీనికి వ్యతిరేకంగా అంటే ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించే ప్రతి ఒక్కడు కూడా మరి అపవాది పిల్లలని ఆయన చెప్తున్నట్లుగా మనము చూడగలము. మరి ప్రేమించిన వాడు కూడా దేవుని సంబంధించిన వాడు కాదు. సహోదరుని ప్రేమించిన వాడు, దేవుని ప్రేమించకపోవటం ఒక ఎత్తు, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మరి సహోదరుని ప్రేమించకపోవటం కూడా మరొక ఎత్తు. ప్రేమ అనేది మనం చూస్తే ఈ క్రైస్తవ నీతి శాస్త్రంలో ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తున్నట్లుగా మనము చూడగలము. మరి సహోదరుని ప్రేమించాలన్నది దేవుడు మరి లేవి కాండములో నుంచి మాట్లాడుతూ వచ్చాడు. లేవి కాండము 19:18 నీ పొరుగువా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమనే ఆజ్ఞ అక్కడ నుంచే దేవుడు ఇచ్చినట్లుగా మనము చూడగలము. అదే మరి మాటలు ప్రభు మత్తయి సువార్తలో కూడా 19:22-39 కూడా ఆయన అదే మాటలు ఉటంకిస్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమనే అది 2వ ఆజ్ఞగా, మొదటిది దేవుని ప్రేమించు, మిగతా ఆజ్ఞలన్నీ పాటిస్తే మరి నీ పొరుగువానిని, నీ సహోదరుని నువ్వు ప్రేమించిన వాడవు అవుతావని ప్రభు కూడా మాటల యొక్క సారాంశము గురించి చెప్పినట్లుగా మనము చూడగలము. దీనిని బట్టి, ప్రేమను బట్టి, దేవుని ప్రేమను కలిగి ఉండటాన్ని బట్టి నీలో నిజంగా దేవుని ప్రేమ నిలిచి ఉందా? ఆ ప్రేమ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది? నువ్వు దేవుని ప్రేమించావని చెప్తే అది క్రియలలో వ్యక్తమవుతుందా? నీ సహోదరుని దాకా ఆ ప్రేమ పంచబడుతుందా? మరి నీ ప్రేమ అక్కడ దాకా తాకబడుతుందా మరి అనేది విషయాన్ని ఇక్కడ మరి భక్తుడు మన ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూడగలము. అసలు దేవుని పిల్లలెవరు? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడను. అసలు దేవుని పిల్లలు ఎలాగుంటారు అంటే ఆజ్ఞలు పాటించే వారందరూ కూడా దేవుని పిల్లలని 1 యోహాను 5:2 ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగును. మరి ఎలాగున మనము దేవుని పిల్లలని మన ఒక సర్టిఫికేట్ మనం పొందుకుంటాం. ఎలా పొందుకుంటామంటే ఎదుటి వారిని, సాటి వారిని ప్రేమించడం ద్వారా ఇదిగో వీళ్ళు దేవుని పిల్లలండి. మరి చక్కగా సహాయం చేస్తారు, ఎదుటి వారికి మేలు చేస్తారు, ఎదుటి వారిని ఆదుకుంటారు, వారికి ఆపదలో ఉంటే వెళ్ళి మరి వారి సమస్య వీరి సమస్యగా చేసుకొని వారికి సహాయం చేస్తారు. అంటే ఈ యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే మనం బలవంతం చేస్తుంది సాటి సహోదరుడికి మేలు, క్షేమము మరి వారికి అనుగ్రహించబడేంత వరకు కూడా ప్రయాసపడుద్ది. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట, ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పిన ఆజ్ఞను గైకొనుటే. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ఆ లోతులోకి వెళతామో దేవుడే మనము తన పిల్లలమని సాక్ష్యం ఇస్తాడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 చూస్తే గనక మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఇక్కడ మనము దేవుని పిల్లలమని ఆత్మ మనలో ఉండి సాక్ష్యం ఇస్తున్నాడంట. అంటే ఈ సాక్ష్యము ఏమి చెప్తుందంటే మనము దేవుని పిల్లలమంటే ఆయన రాజ్యానికి మన వారసులము, దేవుని వారసులము, ఆయన పిల్లలుగా ఆయన కలిగి ఉన్న సమస్తానికి మన వారసులము. కానీ ఇక్కడ కండిషన్ ఏముందంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మీరు వారసులు, దేవుని రాజ్యానికి వారసులు, దేవుని కుమారులుగా ఆయన సమస్తానికి మీరు వారసులు. అంటే అక్కడ చెప్పబడుతున్న ఆజ్ఞ ఏంటంటే, ఆ వాగ్దానములో ఇమిడి ఉన్న ఆజ్ఞ ఏంటంటే క్రీస్తుతో పాటుగా ఆ కుమారుడు వరుసలోకి మనము మహిమ పొందాలంటే ఆయనతో పాటు మనము శ్రమ పొందాలి. శ్రమ పడకుండా
క్రీస్తు కొరకు నిందపడకుండా, క్రీస్తు వలె జీవించడానికి, ఈ లోకంలో హింసలు పడకుండా, నేను ఆయన కుమారుడును కుమార్తెను, ఆయనకు వారసురాలంటే సరిపోదండి. క్రీస్తు తోడి వారసులుగా ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని నా శరీరమందు నేను అనుభవించుచున్నానని పౌలు చెప్పిన విధంగా మనము కూడా మన వంతులో క్రీస్తు కొరకు కొంత శ్రమ పెట్టబడిన పరిస్థితి ఉంటేనే కానీ ఆయన మహిమలో మనము కూడా పాలి భాగస్థులము కాము. ఆయన పిల్లలుగా, దేవుని పిల్లలుగా మనం పరిగణించాలంటే క్రీస్తు శ్రమలో మనము మరి పాలివారము కావాలి. మరి ఆత్మ మరి మన గురించి సాక్ష్యం ఇస్తుంది కదా. ఎలాగున ఒక హెచ్చరిక మనకు పౌలు భక్తుడు చేస్తా ఉన్నాడు. మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె మరి దేవుని పోలి నడుచుకోండి. ఆయన మార్గములో, ఆజ్ఞల మార్గములో ఆయన వెంబడించటమే కాదు, ఆయన శ్రమలలో మీరు పాలువారస్తమే కాదు, కానీ మరి ఎలాగున క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఆయన మాదిరిలో, ఆయన యొక్క ఆజ్ఞలలో మనము ఆ ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆ ప్రేమను చూపించే బద్దులమైన నిజంగా ఈ మాటలు పదే పదే మనము ధ్యానిస్తా ఉంటే అసలు మనలో నుంచి ప్రేమ ఉప్పొంగట్లేదా? సాటి మానవుని ఎడల, సహోదరుని ఎడల, మరి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారి ఎడల లోపల నుంచి ఆ ప్రేమ భావన ఉప్పొంగట్లేదా? మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి, అప్పుడు దేవుని పిల్లలుగా పరిగణించబడతారు. అసలు ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే, ఈ ప్రేమకు మరి పరాకాష్ఠ ఏంటంటే గనక శత్రువులను ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట అంటే ఓకే, కొన్నిసార్లు సహోదరుడి విషయంలో ప్రేమించామా, ద్వేషించామా అది వేరు కాదు, కానీ దేవుని పిల్లలుగా నువ్వు పరిగణించబడ్డావా? మీ శత్రులను ప్రేమించుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. హల్లెలూయా. మరి ఎఫెసీ 1:2, లూకా 6:35లో దేవుని పిల్లలు ఎవరో, వారి గుణ లక్షణాలు ఎలా ఉంటాయో, వారి యొక్క ప్రవర్తన ఎలాగుంటదని ఇక్కడ స్పష్టంగా మరి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవాది పిల్లలు చూచినట్లయితే వాళ్ళు ఎలాగుంటారంట? గురుగులుగా ఉంటారంట. అంటే పైకి భక్తి కలిగిన వారు ఉంటారు, మనతో కలిసిపోయే ఉంటారు, విభేదాలు తెచ్చిపెట్టేవారు కదా. సంఘంలో ఉన్న ఆత్మలు దోచుకుని ఆ గొర్రెల చర్మలు వేసుకొని వచ్చిన క్రూరమైన తోడేళ్లు. మరి ప్రభు ఒక ఉపమానం చెప్తాడు మత్తయి సువార్తలో. మరి ఏం ఉపమానం చెప్తాడంటే, విత్తనం గురించిన ఉపమానం చెప్తూ, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అందులో గురుగులు కూడా వచ్చి చేర్చబడుతున్నాయి. విత్తనాలు విత్తేటప్పుడు కదా రైతు ఏం చేస్తాడు? శ్రేష్టమైన విత్తనాలు తీసుకొని, నాణ్యమైన విత్తనాలు తీసుకొని చల్లుతాడు. నాసిరకం తీసుకొని ఆ పంట సేద్యం చేయడు. ప్రత్యేకంగా మరి ఒక మంచి విత్తనాలు అనేది మరి ఒక విత్తనాలు బ్యాంక్ ఒకటి ఉంటదండి, సీడ్ బ్యాంక్ ఉంటది. అందులో శ్రేష్టమైన విత్తనాలను తీసుకొని సేద్యానికి వెళతాడు. దేవుడు కూడా శ్రేష్టమైన వాటిని విత్తాడు. విత్తితే ఇక్కడ గురుగులు మొలిచినాయి అంట. ఈ గురుగులు ఎవరండి? దుష్టుని సంబంధులు. మరి మన లోపలే వాళ్ళు మన సంఘంలోనే, మన జీవితంలోనే గురుగులుగా, మరి దుష్టుని సంబంధులుగా మన జీవితాలలో కొద్దిమంది కనపడతారు. మరి వాటిని మరి వాటిని ఎవరు విత్తారంటే శత్రువైన అపవాది వాటిని విత్తుతున్నాడంట. ఈ యొక్క లోకంలో కొద్ది మందిలో తన గుణ లక్షణాలు విత్తి కొద్ది మందిని సంఘాలలో మరి రిప్రజెంటేటివ్స్ గా పెట్టుకుంటున్నాడు వాడి. మరి ఈ కోత యుగ సమాప్తి యందు అసలు ఏమి జరగబోతుంది? దేవుడేమో మంచి విత్తనాలు విత్తాడు, వీళ్ళందరూ కూడా రాజ్య సంపదలుగా చేయాలని ఆశపడ్డాడు. ఈ లోపల మరి దుష్టుడైన సాతాను కూడా కొన్ని విత్తనాలు విత్తాడు. ఏంటవి? తన యొక్క విత్తనాలు
మరి అపవాది విత్తనాలు విత్తాడు, అవి గురుగుల రూపంలో ఉన్నాయి. మరి ఎలాగున ఈ సపరేషన్ ఎలా జరుగుద్దంటే గనక మరి అంత్యకాల సమయంలో ఆ కోత యుగ సమాప్తిలో మరి దేవదూతలు వచ్చి కోత కోయటం మొదలు పెడతారట. ముందు ఏం చేస్తారంట, ఆ గురుగులన్నిటినీ సమకూర్చి వాటిని మరి మరి ఆ కోసివేసి ఆ గురుగులను కోసి వాటిని కూర్చి మరి అగ్నిలో కాల్చి వేస్తారట. హల్లెలూయా. గురుగులు ఎలాగున కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడను పడును, అలాగే యుగ సమాప్తి అందును జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు. ఎవరండి? దేవుని పోలికలో ఆయన స్వరూపంలో పుట్టిన దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళు ఇక సాతానికి వారు చోటిచ్చినందున మరి వీరందరూ ఏం చేయబడుతున్నారు? సమకూర్చబడి అగ్నిగుండంలో వేయబడుతున్నారు. ఆ గురుకులు వలె వాటిని తీసి కాల్చివేసే పరిస్థితి. వారందరూ కూడా అగ్ని గుండములోకి మరి వెళ్ళిపోతున్నట్లుగా మనము చూడగలము. అంటే మానవులకి దేవుడు ఎంతగా హెచ్చరిక చేసినా వారి స్వభావం మార్చుకోవడం లేదు. వారి ఆ గురుగుల యొక్క స్వభావాన్ని పైకేమో చక్కగా అందరినీ పోలి ఒకే విధంగా ఈక్వల్ గా ఉంటారు. ఆ కింద మరి తమలో నలుపును పెట్టుకొని ఉంటారు. పైకి మరి క్రైస్తవులుగా నటిస్తున్నారు, లోపల క్రూరమైన ఆ ద్వేషత్వంతో అజితేంద్రియముతో నిండి ఉన్నారు. వారి గతి ఏమన్నది? ఇక్కడ వేషధారణ, ఇక్కడ అన్ని కూడా వాళ్ళు మరి ప్రిటెండ్ చేయొచ్చు, కానీ ఒక దినాన ఏమైపోతుంది? వారు పెరికి వేయబడి మరి అక్కడ అగ్ని గుండములోకి పారవేయబడుతున్నారు. మనం చూసినట్లయితే అసలు ఈ లోకంలో ఎంతమంది ఇటువంటి మరి ఆ దుష్టుని సంబంధులు ఉన్నారని మనం చూస్తే గనక సంఘములోనే, ఎక్కడో కాదు, సంఘములోనే ఉన్నారు. పౌలు దినాలలో పౌలు మరి ఒక పౌలు సెర్గి పౌలు అని ఒక అధిపతి ఉన్నాడంట. అతడు బర్నబాను పిలిపించి వాక్యము వినగోరాడంట. అయితే ఎలుమ అనే ఒక అధిపతి ఆయన విశ్వాసముల నుండి తొలగింపవలనని మరి అతను ఎంతగానో మరి ప్రయత్నించాడంట. అప్పుడు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనితో మాట్లాడుతా ఉన్నాడు. అతనిని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టటం మానవా. అంటే ఈ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇటువంటి స్వభావము కలిగిన, ఇటువంటి జీవిత విధానం కలిగిన వారు మన సమాజంలో ఉన్నారండి. మన క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ఎలాగున్నారట? సమస్తమైన కపటముతో, సమస్తమైన దుర్మార్గతతో, నీతికి విరోధులుగా ఉన్నారు. దేవుని మార్గాన్ని, ఆ తిన్నని మార్గాన్ని చెడగొట్టువారుగా ఉన్నారు. వీరు ఎక్కడో అన్యులుగా లేరండి. క్రైస్తవ సంఘ సమాజంలోనే ఉండి దేవుని మార్గాన్ని మరి మరి వక్రీకిస్తున్న వారుగా ఉన్నట్లుగా చూడగలము. అక్కడ ఏం చేస్తున్నాడంటే, ప్రభువు చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు. అంటే ఇటువంటి వారిని మనము గుర్తించి వారిని వెలివేయగలగాలండి. ఆయన ఆత్మపూర్ణుడై, ఎవరు? పౌలు ఆత్మపూర్ణుడై ఏం చేస్తున్నాడు? అతన్ని గుర్తించాడు. అతని యొక్క మరి ఆ యొక్క ఘోరమైన దుష్టత్వాన్ని మరి మరి గద్దిస్తున్నాడు. అతను అక్కడ వారి కార్యాలు లయము చేస్తున్నట్లుగా చూడగలం. అంటే దేవుని పిల్లల మధ్య ఈ అపవాది పిల్లలు కూడా గురుగులుగా దూరుతా ఉన్నారు. వారిని మనము ఏం చేయగలగాలి? నిరోధించగలగాలి, వెలివేయగలగాలి, వారిని మనలో నుంచి డిస్కార్డ్ చేయగలగాలి. నీతిని జరిగించని వాడు అసలు మనందరినీ ప్రభు ఎంత అద్భుతంగా నీతిమంతులుగా మార్చాడండి. నిజంగా అసలు మన యొక్క రక్షణ చూస్తే గనక ఎంత సింపుల్ గా రక్షణ పొందుకున్నాం. విశ్వాసము ద్వారా
కృప చేత మీరు రక్షింపబడ్డారు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నిత్య నరకం నుంచి నిత్య జీవులోకి దాటించబడ్డారు. దేవుడు అసలు ఎంత గొప్ప ప్రణాళికతో మానవాళిని యావత్తు కూడా తిరిగి దగ్గరికి చేర్చుకున్నాడండి. ఆయనకి వారికి మధ్య ఒక అగాధము, ఒక శత్రుత్వం ఏర్పరచబడితే క్రీస్తు రక్తపు సంధి ద్వారా మనందరినీ కూడా పాపులమైన, దుర్మార్గులమైన, అన్యాయస్తులైన మనందరిని కూడా ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చివేశాడు. మరి ఇప్పుడు ఏమైపోతున్నాం? నీతిని జరిగించని దానిలోకి చాలా మంది వెళ్ళిపోతున్నారండి. క్రీస్తును నమ్ముకుంటున్నారు, వచ్చేసారు. కానీ అసలు ఆ క్రైస్తవులు కొద్దిమంది వారు జీవించే విధానం చూస్తే వీళ్ళు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు, ఎందుకు క్రీస్తుని అంగీకరించారు, క్రైస్తవులని ఎందుకు పరిగణించబడతారని నాకు ఒక పెద్ద ప్రశ్న వస్తది. వాళ్ళ జీవిత విధానము, వారి ప్రవర్తన, వారు చేస్తున్న కార్యాలు చూస్తే అయ్యో ప్రభా, అసలు వీళ్ళు ఎందుకు నిన్ను నమ్ముకున్నారయ్యా, నీ పేరు ఎందుకు పెట్టుకున్నారు ప్రభా, ఎందుకు వీరి జీవితం ఇంత దౌర్భాగ్య స్థితి ఉందని నాకు చాలా వేదన కలుగుతండి. ఇక్కడ మనం చూస్తే గనక ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేడు, నీతిని జరిగించిన వాడంటే అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు. మరి ఆ పాపము చేయువాడిని మన జీవితాల్లోకి మనం గనక చోటిచ్చామా, మనము కూడా తిరిగి పాపులుగా చేయబడుతున్నామండి. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా చేయబడి నీతిమంతులుగా తీర్చబడే మనము మరి ఆ ట్రాప్ లో పడిపోయి ఏమవుతున్నామంటే మనము ఆ పాపపు స్థితిలోకి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆపోజిట్ గా మనం ఆలోచిస్తే ఆ నీతిని జరిగించని ప్రతివాడును మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా వాడు చూడగలవు. వాడు దేవునికి సంబంధించిన వాడు కాదు, నీతిని జరిగించని వాడు. మరి ఈ యొక్క మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు దేవుని సంబంధి కాడు. అపవాది పిల్లలెవరు, దేవుని పిల్లలెవరు, వారి వారి జీవిత విధానం ద్వారా తేటపరచబడుతుంది. ఈ దేవుని సంబంధి కాని వారు ఎవరిని చూస్తే గనక ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. క్రీస్తు ప్రభుని ఒప్పుకున్న వాళ్ళే, కేవలం తండ్రి ఉంటే సరిపోదు, క్రీస్తును కూడా అంగీకరించు వారు మాత్రమే దేవుని సంబంధులై ఉన్నాము. దేవుని ఎరిగిన వాడు మరి దేవుని మాటలు వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అంటే మన మాట అంటే క్రీస్తు మాట, క్రీస్తు బోధ వినని ప్రతి ఒక్కరు కూడా దేవుని సంబంధులు కారండి. మీరు దేవుని సంబంధులు కారు గనక ప్రభు చెప్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు అక్కడ 8వ అధ్యాయము 47వ వచనము యోహాను సువార్తలో చెప్తున్నాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనక మీరు నా మాటలు వినటం లేదు కదా. ప్రభుని ఎంత ఎదుర్కోలు చేశారు, ఎంతగా వాళ్ళు మరి ఆ మాటల్లో విసిగించారు, ఆయన చెప్పే బోధలన్నిటినీ విమర్శించారు. అసలు ఆయన మాటలు వినటానికే వాళ్ళు ఇష్టము చూపల. ప్రభు వారితో చెప్పిన మాట, మీరు దేవుని సంబంధులు కారు గనక నా మాటలు విననేరకున్నారు. మీరు దేవుని సంబంధులు కారు, మీరు అపవాది సంబంధులని అక్కడ ఆయన డిక్లేర్ చేసినట్లుగా చూడగలం. మనమైతే దేవుని సంబంధులమండి. ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది, కానీ నీవు నేను కూడా దేవుని యందు ఉన్నాం. ఆయన యందు భయభక్తులు నిలిపి ఉన్నాం. ఆయన వాక్యము చదివి గ్రహించి అనుసరించే వారుగా ఉన్నాం. ఆయన స్తుతించి ఆరాధించే వారుగా ఉన్నాం. ఆయనకు ప్రార్థన చేసి అనేకమైన గొప్ప కార్యాలు పొందుకునే వారుగా ఉన్నాం. ఆయన పిల్లలుగా ఆత్మ మనతో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మనము ఆయనను పోలి మనము నడుచుకుంటా ఉన్నాము. హల్లెలూయా. లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. కొద్దిమంది క్రైస్తులు కూడా ఇంకా వాడి చేతిలో బందీలుగా ఉన్నారు. 3వ యోహాను 1:11 మరి భక్తుడు అంటున్నాడు, ప్రియుడా, చెడు కార్యమును కాక
మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. ఇక్కడ చూడండి, మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము కదా. దేవుడు మంచి చేయటానికి మనకి ఎంత కృప దయచేస్తాడండి. డూ గుడ్, ఎదుటి వారికి మేలు చేయి, ఎదుటి వారికి సహాయం చేయి, ఎదుటి వారిని ప్రేమతో వ్యవహరించు, ఎదుటి వారిని నువ్వు ఘనపరచు, ఎదుటి వారికి నువ్వేం చేయగలవో నువ్వు చెయ్యి, నీ ప్రేమ పంచు అని దేవుడు పదే పదే తన మాదిరిలో నుంచి చూపిస్తా ఉన్నాడు. మనం ఎక్కడ నేర్చుకోగలం ఏదైనా విషయం, మంచి గాని చెడు గాని? మన తల్లిదండ్రుల యొద్ద నుంచే. మనం ఎక్కడ పెరిగామో అక్కడి నుంచే మనం నేర్చుకుంటాం కదా. ఆ మంచి బుద్ధులు, ఆ మంచి ప్రవర్తన మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొన్ని స్వభావ సిద్ధంగా, మరి జీన్స్ ద్వారా కొన్ని గుణ లక్షణాలు మనకు అబ్బొచ్చేమో, కానీ మనం ఎదిగే క్రమంలో, పెంచబడే విధానములో కదా, ఆ మంచి కార్యాలు నేర్చుకోవటానికి, మంచిగా జీవించటానికి మనము ప్రోత్సహించబడుతున్నాం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. నువ్వు దేవుని పిల్లగా ఉండాలనుకుంటున్నావా? దేవుని సంబంధిగా ఉండాలనుకుంటున్నావా? దేవుని సంబంధిగా మరి దేవుడు నిన్ను మరి నా పిల్ల నా అని నిన్ను గురించి చెప్పాలనుకుంటున్నావా? మరి మేలు చేస్తూనే ఉండు, మరి మంచి కార్యాలు చేస్తూనే ఉండు. దేవుని బిడ్డగా నువ్వు పరిగణించబడతావు. మరి దేవుని కార్యాలు కాకుండా నువ్వు ద్వేషంతో కూడిన కార్యాలు, చీకటితో కూడిన కార్యాలు నువ్వు చేస్తున్నావా? నువ్వు దేవునికి సంబంధించిన వాడివి కావు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటపడును. చూడండి, అంటే ఈ ఈ జీవించే జీవితంలో ఎవరు దేవుని పిల్లలో, ఎవరు దేవుని పిల్లల కారో మనకు సులువుగా తెలిసిపోద్దండి. మన ఆత్మలో వివేచిస్తామంటే నిజంగా వాళ్ళ క్రైస్తవ జీవితం భక్తి కలిగి ఉందా, భక్తి లేకుండా ఉందా, మరి నటన చేస్తున్నారా, మరి పైన మరి ఆ ముసుగు వేసుకుంటున్నారని మనకు అర్థమైపోద్దండి. వారి ఎంతగా వారు దాచిపెట్టుకొని పైకి భక్తి నటించినా కూడా ఒరిజినాలిటీ అప్పుడప్పుడు బయటపడతా ఉంటది. వారి ప్రవర్తన, వారి తీరు, వారి మాటలు, వారి జీవిత విధానము, వారు ఎంత కప్పిపుచ్చుకున్నా మరి ఆ కింద ఉన్నటువంటి ఆ గురుగుల యొక్క ఆ నలుపు మరి ప్రస్ఫుటంగా బయలుపరచబడతానే ఉంటది. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఆ భయభక్తులు కలిగిన బిడ్డలుగా, దేవుని ప్రేమించిన బిడ్డలుగా, దేవుని ప్రేమించుట అంటే సాటైన సహోదరుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మంచి కార్యాలు మనం చేస్తాం. ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగించే కార్యాలే మనము చేస్తాం. ఎదుటి వారికి మేలు కలిగే కార్యాలే మనము చేస్తాము. మనము దేవుని సంబంధులుగా, కీడు నుంచి దూరపరచబడిన వారుగా, కీడు చేయటం మానుము అని 37వ కీర్తనలో రాయబడి ఉంటది. మేలు చేయము, కీడు చేయటం మానుము కదా. కీడు మానివేసిన వారముగా, ఎల్లప్పుడూ మేలు చేయవారుగా, దేవుని సంబంధులుగా కొనసాగటానికి దేవుడు మనకు కృప దయచేస్తున్నాడు. అపవాది పిల్లలు, దేవుని పిల్లలెవరో, నీతిని జరిగించని వాడెవడో, సహోదరుని ప్రేమింపని వాడు, వారు దేవుని సంబంధులు కారు. కానీ నీవు నేను అయితే దేవుని సంబంధులుగా దేవుని ప్రేమిద్దాం, సాటి పొరుగు అని మనం ప్రేమిద్దాం. దేవుని పిల్లల స్థానంలో మనము మరి స్థిరపరచబడదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.